మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిన వైకుంఠ ఏకాదశిగా మహాపర్వదినంగా హిందువులు జరుపుకుంటారు. ఈ నెల 23వ తేదీ శనివారం వైకుంఠ ఏకాదశి. హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పూర్తిగా విష్ణువుకి అంకితం చేయబడింది. 33 కోట్ల మంది దేవతలు వైకుంఠ ఏకాదశి రోజు పాలకడలిపై శయనించిన విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు. మానవ మాతృలకు భూలోకంలో ఆ అవకాశం లేదు కాబట్టి వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్లి దర్శించుకోవడమే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. అలా దర్శించుకోవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. వైకుంఠ ఏకాదశి వశిష్టతను మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకునే రోజే వైకుంఠ ఏకాదశి. ఈ ముక్కోటి దేవతలు దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈసారి ముక్కోటి ఏకాదశి గీతా జయంతి అంటే భగవద్గీత రెండు కూడా కలిసి వచ్చినాయి. పైగా శనివారం వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైష్ణవ దేవాలయాలు కూడా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడతాయి. అసలు వైకుంఠ ఏకాదశి ఎందుకు, ఆ పేరు ఎందుకు వచ్చింది? మన కాకినాడ జగన్నాథపురంలో అత్యద్భుతమైన మహిమాన్వితమైన వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంది. క్షేత్ర అర్చకులను అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకు వచ్చింది అనేది చెప్తారు. జై శ్రీమన్నారాయణ. కాకినాడ జగన్నాథపురంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ఉత్తర ద్వారం ద్వారా ఎవరైతే స్వామివారిని వైకుంఠ ఏకాదశి చాలా పర్వదినం, ఆ రోజు 33 కోట్ల దేవతలందరూ కూడా ఆ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారి దర్శించుకున్నారని, ఒక విశేషమైన ఫలితం పొందారని దేవతల పురాణాల్లో చెప్పబడింది. అదేవిధంగా ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వచ్చి ఎదురుగుండా నారాయణస్వామి శేషవాహనం మీద చేసినటువంటి నారాయణస్వామిని దర్శనం చేసుకున్నట్లయితే వారి సర్వపాపాలు పోయి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలగజేస్తారని ఆగమ శాస్త్రాలు, పురాణాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆ రోజు ఎవరైతే శనివారం కూడా వచ్చింది, ఈసారి వెంకటేశ్వర స్వామికి అతి ప్రీతికరమైనటువంటి రోజు ఆ శనివారం రావడం ఒక విశేషం. అందులోని ఈ ఉత్తర ద్వారం తెలుసుకొని ఎవరైతే ఆ ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి ఆ స్వామివారి దయ వల్ల ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని ఆగమ శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుకుంటున్నాం. వైకుంఠంలో దేవతలంతా కూడా స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. మనకి ఈ కలియుగంలో ఈ భూమి మీద ఇది లేదు కాబట్టి ఉత్తర ద్వారం నుంచి దర్శనం పెట్టుకుని మనం దర్శనం చేస్తాం. అంతే ముక్తి వస్తుంది అంటారా? తప్పకుండా అంతే ముక్తి వాళ్ళకి సమానంగా వస్తుంది, చక్కగా జరుగుతుంది. వారికి ఆయువు, ఆరోగ్యం ఎంతో విశేషంగా జరుగుతాయి. ఏదైతే స్వామివారు శయన ఏకాదశి నాడు శయనించి కార్తీక ఏకాదశి నాడు లేస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు పాలకడలపై అమ్మవారితో కలిపి దర్శనమిస్తారు. ముక్కోటి దేవతలు దర్శించుకుంటారు. మానవులకి ఆ భాగ్యం లేదు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అనేది మనం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అండి, ఇప్పటిదాకా దక్షిణాయనం నడుస్తోంది, ఇప్పుడు ఉత్తరాయణం ప్రారంభం కాబోతోంది. దానికి ముందు స్వామివారి సైన్యంలో ఉంటారు. అంతవరకు కూడా ఈ స్వామీజీలు ఎవరైతే అర్చకులు ఈ ఆరాధన ఏదైతే ఉందో దక్షిణాయనం అంతా కూడా ఈ బ్రాహ్మణుల మీద, ఈ సన్యాసుల మీద ఆధారపడి మొత్తం ఈ 6 నెలల్లో నడుస్తుంది. ఇక్కడి నుంచి స్వామివారు మేలు కొలుచుకొని ఇక్కడి నుంచి స్వామివారి యొక్క పరిపాలన జరుగుతుంది. దానివల్లే ఉత్తరాయణంలో మాత్రమే దేవతా ప్రతిష్టలు కూడా జరుగుతాయి. దక్షిణాయనంలో మాత్రమే గోపుర ప్రతిష్టలు మరియు అమ్మవారి ప్రతిష్టలు మాత్రమే జరుగుతాయి తప్ప మిగిలినవి ఏవి జరగవు. చాలా విశేషమైనది ఉత్తరాయణం. ఉత్తరాయణంలో మాత్రమే వివాహ ప్రతీకార కొరకు చాలా విశేషంగా జరుగుతాయని కూడా ఆగమ శాస్త్రాలు తెలపడ్డాయి. అలాగే ముహూర్త భాగంలో కూడా చెప్పబడ్డది. చాలా విశేషం అండి. స్వామివారు ఆ రోజు సైన్యం నుంచి అలా పైకి లేచి అలా మన ఉత్తరముఖంగా కూర్చుని లేస్తారు కాబట్టి దక్షిణంగా పడుకొని ఉత్తరంగా లేస్తారు కాబట్టి స్వామివారిని ఆ రోజు భక్తులు స్వామివారిని చూస్తారు కాబట్టి అందుకనే శేషవాహనమే స్వామివారిని వేచం చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఆ రోజు అలా దర్శనం చేసుకోవాలి. ఉత్తరముఖంగా ఉన్న స్వామిని మనం దర్శనం చేసుకోవాలి. సార్, మనకి ధనుర్మాసం నడుస్తుంది, పైగా వైకుంఠ ఏకాదశి వస్తుంది. మామూలుగానే ధనుర్మాసంలో జనాలు ఎక్కువ వస్తారు. ఈ వైకుంఠ ఏకాదశికి మనం ఏర్పాటు చేస్తాం. ఎప్పుడైతే మేము ఉత్తర ద్వారం పెట్టామో ఆ ఉత్తర ద్వారం పెట్టిన తర్వాత భక్తుల రద్దీ చాలా విపరీతంగా పెరగడం, అలాగే భక్తులకి అందరికీ కోరిన కోరికలు తీర్చడం భగవంతుడు ఇలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు భక్తులు రద్దీ మేము కార్యంగా చూసుకొని వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మేము బయట నుండి క్యూ లైన్లు కానీ టెంట్లు కానీ అన్నీ వేసి సుమారు 30 మంది వాలంటీర్లు, వీళ్ళే కాకుండా
ట్రాఫిక్ ప్రాబ్లం ఏది లేకుండా పోలీస్ బందోబస్తు పెట్టి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నాం. అలాగే ప్రసాదాలు కూడా సుమారు 200 కేజీల ప్రసాదం, అది కాకుండా ఎర్రనూక ప్రసాదం భక్తులందరికీ కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు అందరికీ వచ్చేటట్టుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. కావున భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి భగవంతుని తీర్థ ప్రసాదాలు తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఉత్తర ద్వార దర్శనాన్ని, అంటే ఉత్తరం వైపు నుంచి లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే కలిగే మహత్యం గురించి అర్చకులు చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి హిందువు ఏడాదికి ఒక్కసారి వచ్చి ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని, లేదంటే వెంకటేశ్వర స్వామివారిని, లేదా శృంగార వల్లభ స్వామివారిని, లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయి. 33 కోట్ల దేవతలు ఎలా దర్శనం చేసుకుంటున్నారో అందుకోసమే మానవ మాతృలకి ఈ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా భక్తులంతా కూడా ఆ రోజు వైష్ణవాలయాలకి లక్షల్లో వస్తున్నారు. ఈ మేరకు దేవాదేశక ఆధ్వర్యంలో అర్చకులు కావచ్చు, దేవాదేశక అధికారులు కావచ్చు, ట్రస్ట్ బోర్డు దాతలు సహకారం అందిస్తున్నారు. ప్రతి హిందువు కూడా శనివారం స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసిన విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ ధర్మతో సాంబశివరావు, BRK న్యూస్, వెంకటేశ్వర ఆలయం నుంచి.